చేసిన పనులన్నీ ఉన్నాయి. మన గ్రామంలో మన ద్వారా అభివృద్ధి పార్టీలకు అతీతంగా అందరికీ మంచినీటి కొలాయిలు వేసినాం, లైటిన్లు కట్టించాం, సోలార్ బోర్లు వేసాం, గృహ నిర్మాణాలు చేసాం, చంద్రన్న బీమా, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాం, 70% సిమెంట్ రోడ్లు వేసాం, 2 అంగన్వాడీ బిల్డింగులు కట్టాం, ఒక పశు వైద్యశాల నిర్మాణం చేశాం, ఎంపీపీ స్కూలు పారిగోడ నిర్మాణము, నీరు చెట్టు కింద సుమారు 50 లక్షల చెరువు ఎర్రవాగులు చేశాం. అర్హత గల వారందరికీ పెన్షన్లు సుమారు 300కు పైగా ఇచ్చాం. రైతులందరికీ పనిముట్లు, ఇత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, గోకులాలు నిర్మాణాలన్నీ చేశాం. ఇవన్నీ గ్రామానికి ఇంకా ఎన్నో చేశాం. మంగళాద్రిపురానికి సంబంధించి 86 పట్టాలు ఇచ్చాం. స్కూలు, ప్రహరీ గోడ, ఎర్రజల్ల టు మంగళాద్రిపురం సీసీ రోడ్డు కిలోమీటరు, మినరల్ వాటర్ ప్లాంటు, సామాజిక భవనము, నీరు చెట్టు, చెరువు చల్లవారి కుంట, ఇంకా మిగతా పనులన్నీ 30 లక్షలు చేశాం. 40,000 లీటర్ల ఎస్ఎస్ ట్యాంకు కట్టాం. ఇవన్నీ కాకుండా గ్రావెల్ రోడ్లు 10 కిలోమీటర్లు వేశాం. రైతు రథాలు 2 ఇచ్చాం. ఒంగోలు టు పొందూరు రోడ్డు నిర్మాణం నల్లవాగు మీద బ్రిడ్జిలతో సహా ఎమ్మెల్యే గారే చేశారు. మాదిగపల్లి స్కూల్, ప్రహరీ గోడ నిర్మాణం, కుల మతాలకు అతీతంగా 3 అంగన్వాడీ పోస్టులు ఇచ్చాం. శ్మశానానికి రూము కట్టాము. మరియు 4,000 ట్రాక్టర్ల మట్టితో నీరు చెట్టు పనితో శ్మశానాన్ని ఎత్తులేపడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇంకా ఇచ్చాము. ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన ఊరికి ఏమేం చేస్తాడు ఏందనేది అన్నీ ప్రకటిస్తాడు. ఎన్ఆర్జీఎస్ కింద కానీ ఇంకా ఇతర నిధుల కింద కానీ అన్ని రకాలుగా ప్రకటిస్తాడు. అవన్నీ మనం విని సంతోషించి ఆయన ఏమైనా సరే అడిగితే మీ ఊరికంటే ఎన్నైనా తీసుకెళ్ళండి, ఇంక అనుమానమే లేదు అనే మాట తప్ప రెండోది ఏముండదు మన ఊరి విషయంలో. మన ఊరు అంటే ఆయనకు అత్యంత ప్రేమ. అందువల్ల ఆయనే వెన్నంటి ఉండి మనం అన్ని విధాలుగా ఆయన సహాయ సహకారాలు ఆయన నుంచి మనం కోఆపరేషన్ తీసుకొని మన ఊరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. వారికి సంబంధించిన సమస్యల్ని మరి వారితో ఇంటరాక్ట్ కావడం అనేది ఒక రచ్చబండ కార్యక్రమంలాగా జరపాలనేది ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వ ఉద్దేశం. మరి ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరి కేంద్ర ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక వేల కోట్ల రూపాయలు మనకు కేటాయిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి నిధుల ద్వారా మనము ఉపాధి హామీ పనులతో పాటుగా మరి మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా చేసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి మన విలేజ్లో మనకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా మీరు మాట్లాడి మీరు తెలియజేస్తే మరి గౌరవ శాసనసభ్యులు గారు కూడా మన దగ్గర ఉన్నారు, మన మధ్య ఉన్నారు. వారి దృష్టి కూడా తీసుకెళ్తే ఫర్దర్గా కూడా ఈ ఊరి డెవలప్మెంట్కి కానీ మీ ఇండివిజువల్గా మీకు ఉండేటువంటి సమస్యలు కానీ అన్నీ కూడా పరిష్కార దిశగా ముందుకు సాగుతాయి. కాబట్టి మరి గ్రామస్తులందరూ పౌరులందరూ కూడా మీరు ప్రతి ఒక్కరు మరి ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గురించి వచ్చిన వారు ఉన్నారు, ఉపాధి హామీ జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారు, అలానే మరి గ్రామ పెద్దలు ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి మీరు తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని గ్రామ సభ తెలియజేయాల్సింది కోరుతూ మరి మీ నుంచి మాట్లాడవలసింది కోరుతా ఉన్నాను. గ్రామంలో 5 ఏళ్ల రాక్షస పాలన చూసాం మనం. గ్రామాలు ఎక్కడా కూడా డెవలప్ అవ్వాలా, గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టే ఈరోజు గ్రామ సభలు పెట్టారు. అంతా రాష్ట్రం అంతా కూడా గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. మనకు వచ్చి 70-80 రోజులు అవుతుంది మన ప్రభుత్వం వచ్చి. కాబట్టి మీరు చెప్తే అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారు, మేజర్ సమస్యలు మన గ్రామంలో ఏమున్నాయో ఫస్ట్ మీరు చెప్పారంటే తర్వాత మేము కూడా మాట్లాడతాం. ఎందుకంటే మొహమాట పడకుండా మన వీధిలో కానీ మన ఊర్లో కానీ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో మీరు కొంతమంది మాట్లాడి చెప్పండి. చెప్తే దాన్ని బట్టి మనం అన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మీరు ఊరికనే వచ్చి గమ్ము కూర్చొని వెళ్ళిపోయారంటే పనులు అవ్వవు. మా పాటికి మేము రొటీన్గా చేస్తాం. అందుకని మీరు ముందు మాట్లాడండి. దోమలు పెట్టి చిన్నపిల్లలు కూడా కానీ కాలువలు కాకుండా బారు వెళ్ళేటట్టు అంతపక్క సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు? చెరువు పొడికి చేసింది ఎవరు? పట్టాలు ఇచ్చింది ఎవరు? మళ్ళీ ఏమైనా ఆ పట్టాలు మీరే ఇవ్వాల్సింది వాళ్ళు ఇచ్చారు. అది ఇంకా మన అన్ని మీరే చేశారు. ఎవరు మనం మీకే రుణపడి ఉంటాం కానీ కొద్దిగా ఇది కూడా చేస్తే కొద్దిగా పట్టాలు లేని వాళ్ళకి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారా? ఇల్లు కట్టిస్తే బాగుంటుంది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 4-5 ఉన్నారు కదా, ప్రాబ్లం అయిపోతుంది. చాలా కష్టంగా ఉంది. కొంచెం వాటర్ ఎప్పుడైనా వచ్చినప్పుడైనా ఉన్నప్పుడైనా నీళ్ళకి చాలా ప్రాబ్లం. నీళ్ళకి మోరీలు దోమలు అంతా బాగాలేవు. అది ఇల్లు కట్టిస్తే బాగుంటుంది. మంగళాద్రిపురంలో మన జనార్దన్
తాత్కాలిక ఇల్లు కట్టుకున్నాం, ఇంట్లో ఇల్లు కట్టుకోండి కదా. కరెంట్ లైన్ అయితేనే మీటర్ ఎక్కమంటారు సార్, కొద్దిగా కరెంట్ లైన్ వేయాలి సార్. అది చెప్పడానికి లేదు, ఆయనకే తప్పు. ఎందుకంటే మేము మా జనార్దన్ గారు అంత మంచి మనిషి అయితే వీళ్ళు కావాల్సిస్తే డబ్బులు తీసుకున్నారు. ఏంటంటే మా ఇష్టం, మా కథలు, మాది రాజ్యం అన్నారు. ఏమంటే కేసులు నా మీద కేసులు లెక్కలేదు. నేను అధికారికి కూడా నేను జనార్దన్ కూడా చెప్పలేదు. ఈ రకంగా చేస్తారు. అయితే దయచేసి మాత్రం ఈ శాను పంపించేటట్టు చేయండి సార్. మాకు ఒక కమిటీ లేదు, ఒకటి ఏమీ లేదు. ఎందుకంటే మేము పార్టీకి మేము ఓట్లు కట్టుబడి ఉంటున్నాం, కానీ చేసేవాళ్ళు సరిలేదు, మాకు చేసేవాళ్ళు సరిలేదు. ఎందుకంటే అదేమంటే అది చాలా కథలు తర్వాత మీకు మేము చెప్తాము. దయచేసి మాత్రం మాకు న్యాయం చేయండి సభల్లో. ఆ నీళ్ళు అందరూ చేసుకుంటారు, మా టైంకి మాకు పెట్టండి, మీకు మేము ఉంటాం. ఎందుకంటే మా జనార్దన్ గారు మంచి మనసు గల మనిషి. ఎందుకంటే పేదల మనిషి, అసలు వాస్తవం చెప్పాలంటే పేదల మనిషి. అలాంటి వాడు ఆయన కలకాలం ఉండాల. ఎప్పుడైతే మా కొడుకు జెస్సీ ప్రాణత్యాగం చేశాడు, ఒక టీడీపీ తప్ప ఎక్కడ తలవంచే నా కొడుకు, నేను అట్లా ఉన్నాను. అదొకటి మాకు కరువు పని మాత్రం ఒక దయచేసి మాత్రం మాకు ఇప్పలే మా చేస్తున్నాం. మా భార్య సారు నమస్తే నీకు. మేము అటు ఇటు బాల అప్పుడు మొదలుకొని ఇప్పుడు వరకే టీడీపీ తరపునే ఉన్నాను. నా కొడుకు ఎన్ని రయ్యం బొగులు మీ పక్కనే ఉన్నాడు. మా భర్త కేసేసి కొండ మీద ఫ్లాట్లు కేసేస్తే నా భర్త పోయాడు. 4 రోజుల దాకా ఆడే ఉన్నాడు. ఎవరన్నా పోయారు, ఎవరన్నా వచ్చారా? ఎవరు పల్లె ఒక్కళ్ళు కూడా ముందుకు రాలా. అన్నిటికీ మేము ముందుకు వచ్చి నా కొడుకు ఎమ్మెల్యే గారు మన జనార్దన్ రావు గారు ప్రభుత్వంలోనే వేసేస్తున్నారు కరెంట్ స్తంభాలు, కానీ స్తంభం విరిగిపోయింది. కరెంట్ స్తంభం కరెంట్ స్తంభము పోయింది. మళ్ళీ ఇప్పుడు ఎంతవరకు వేసిన వాళ్ళు ఎవరు లేరు, కానీ చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ పాములతో ఇబ్బంది లేదు, చాలా కష్టపడుతున్నాం. దారి వచ్చేది విధంగా చాలా కష్టంగా ఉంది. ఆ తర్వాత రాజభవన్ దారికి కూడా కరెక్ట్ లేక చాలా ఇబ్బంది ఉన్నాం. తర్వాత బాత్రూంలో లేవు, మాకు కొంచెం చాలా వృద్ధాప్యాలు ఉన్నాం. బాత్రూమ్ కూడా కట్టి ఇచ్చలేదు. అది ఈ విధంగా చేస్తూ ఉన్నాం. దయచేసి మాకు కరెంటు కావాలని కోరుతున్నాం. బాత్రూమ్ కూడా వృద్ధాప్యంలో బాత్రూమ్ కూడా ఇబ్బంది తర్వాత ఖరాబ్ అవుతుంది. చూడండి వాటర్ ఖరాబ్ అయిపోతుంది. ఈ కాలంలో నీళ్ళు డ్రైనేజీలలో మొత్తం పోయి చెరువు కలిసిపోయి దోమకాటికి ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ నీరు అనేది మనకి కలుషితమైంది. కాబట్టి చెరువు నీళ్ళు చెరువుకే ఉంచి మంచినీరుగా దాన్ని పైప్ లైన్ ద్వారాగా పక్కగా తీసో లేదా ఇనుగుడు గుంత చేసో అని డ్రైనేజ్ చేసేసి మనకి చెరువు నీళ్ళు మొత్తం మేము స్నానాలకి వాడుకుంటాం. అలాంటి నీళ్ళని కలుషితమైపోయి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ నీళ్ళకి చుట్టూ చెరువు బాగా చేసేసి మొత్తం క్లియర్గా ఉంచి ఆ నీళ్ళని మనకు శుద్ధిగా కాలువ నీళ్ళు వచ్చినప్పుడు మాకు రావడం లేదు సార్, మీకు అధికారం లేదు పెట్టుకోవడానికి అంటున్నారు. ఆ చెరువులో నీళ్ళు వస్తేనే మాకు బోర్లలో నీళ్ళు ఉంటున్నాయి. కాబట్టి చెరువు నీళ్ళు కూడా కాలువ నీళ్ళు కూడా చెరువులోకి వచ్చే మార్గం అని మాకు చేయండి సార్. మాకు కొంచెం వాప్ అయింది బాగా, కొంచెం వర్క్ వేసి చూడండి సార్. మీరు అసలే చేయగలరు. అది మా ఫస్ట్ నుంచి మీ గవర్నమెంట్ మాది సీనాన్నకు తెలుసు. మాకు ఆయన ఏదైనా చేసేది మాకు చేస్తారని దృఢంగా నమ్ముతున్నామండి. ఒకసారి నువ్వు వచ్చావు, మేడం కూడా వచ్చింది, చూసారు, పట్టుకున్న లేరు. చూసావు, నీళ్ళ పైపు లేపించావు, వాటర్ తెప్పించావు, అన్నీ చేసావు. కానీ ఇప్పుడు మా ఉండటానికి స్థలం సరిగా లేదు. కొంచెం అది సర్వే చేసి మాకు కొంచెం పట్టాలు ఇప్పించి, నేను ఎప్పుడు కూడా మీ నమ్మితే తిరుగుతుంటా. నన్ను కూడా చాలా మాటలు అన్నారు పక్కన వాళ్ళు, అన్నీ చూశాను.
వచ్చి తీసుకున్నామ్మా ఇప్పుడు ఆడికి కూడా అదే చెప్తున్నారు కదా కంపల్సరీ వాళ్ళ భార్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలా బాగుపోవాలనే చూసుకోవాలి కాబట్టి అటువంటి వాళ్ళకి కొంత లేని వాళ్ళకి కొంత పెన్షన్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ నొగసాని బాలాజీ గారికి, ఎండిఓ గారికి, మన సీను, అదేవిధంగా మన అధ్యక్షురాలు మన సర్పంచ్ గారికి, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒకటే గ్రామ సభ అనేది గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి కూర్చొని మన గ్రామానికి ఏమేం పనులు చేయించుకోవాలని మనం నిర్ణయించుకుంటే దాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభే ఈ గ్రామ సభ. మన గ్రామానికి కావాల్సినటువంటి సమస్యల గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ రోజున ఈ దేశంలో గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఆ విధంగా ఈ దేశానికి మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల మీద ఖర్చు చేస్తడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు. ఈ రోజున గతంలో మన మోడీ గారు సర్పంచులకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి క్యాష్ ఇస్తే, గతంలో ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటన్నింటినీ కూడా తన సొంత ఖాతాల్లోకి చేర్చుకొని ఎలాంటి అభివృద్ధి గ్రామాల్లో చేయకుండా 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి లేకుండా, ఎలాంటి రోడ్లు లేవు, ఎలాంటి మరి స్ట్రీట్ లైట్లు లేవు, అదేవిధంగా అభివృద్ధి నిరోధకుడిగా పేరుగాంచాడు. ఈ రోజున రోడ్లు చూడండి. గతంలో చంద్రబాబు నాయుడు దాదాపు 25,000 కిలోమీటర్ల రోడ్లు వేస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1 కిలోమీటర్ రోడ్డు కూడా ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు పడి ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున వీధి దీపాలు లేవు. మరి అదేవిధంగా చెత్తను సేకరించేది లేదు. ఈ రోజున అనేక మంది గ్రామ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ పవర్ తీసేసిన తర్వాత వాళ్ళే వీధి దీపాలు పెట్టుకుంటూ వాళ్ళ సొంత డబ్బులతోటి మరి ఈ ఊళ్ళో ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులు కూడా వాళ్ళు చేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అదేవిధంగా చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఖచ్చితంగా ప్రతి గ్రామాలని ధ్యేయంగా పెట్టుకొని అభివృద్ధి చేస్తాయి. దాంట్లో భాగంగా గ్రామ ప్రజలందరూ కూడా మీకు కావాల్సినటువంటి మీ సమస్యల్ని, మీ గ్రామాల సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టిలో చేసుకుపోతే ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతానని నమ్మకం, విశ్వాసం మనం ఉంది కనుక మీరందరూ దయచేసి మీ ఊరి సమస్యలను మరి మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను. గతంలో గ్రామ సభలు తూతూ మంత్రంగా జరిగేది. ఇంత ఆహ్లాదకరణ వాతావరణంలో కానీ లేదా మీ సమస్యలను అర్థం చేసుకొని మీకు మరలా తిరిగి ఏం చేయాలనేటువంటి ఆలోచనగా జరగలేదు. ఏదో మొక్కుబడిగా జరిగాయి. గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 13,000 కోట్ల రూపాయలని గ్రామ సభల కంటే పంచాయతీకి వస్తే 13,000 కోట్ల రూపాయలని డైవర్ట్ చేసి గ్రామాల అభివృద్ధికి నోచుకోకుండా చేసినటువంటి ఒక దుర్మార్గ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు నడిపారు. ఇవాళ ప్రభుత్వం వచ్చినటువంటి ఒక 70-80 రోజుల్లోనే 1,450 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు దక్కలు చేయబడ్డాయి, నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలి, గ్రామాలను ఎలా పరిపుష్టం చేయాలి, గ్రామాలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే దేశ వ్యవస్థ బాగుండాలంటే ముందు గ్రామాభివృద్ధి గ్రామం నుంచి మొదలు కావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో పరిస్థితులు నేను గమనించిన తర్వాత అందరూ కూడా 2014-19 మధ్య జరిగిన అభివృద్ధిని ఇప్పుడు కూడా నెమరు వేసుకుంటూ అదే జనార్దన్ గారి హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పడం చాలా సంతోషదాయకమైన విషయం. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలోనే కాదు నియోజకవర్గం లేదా రాష్ట్రం మొత్తం కూడా ఒక దుర్మార్గ పరిపాలన నడిచి లేదా ఎవరైనా ఏదైనా మాట్లాడితే లోపల జైల్లో పెట్టడం, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఓ పెద్ద మనిషిని ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటిది ప్రతిపక్ష నాయకుడిని జైల్లో 53 రోజులు పెట్టారు. ఈ ప్రజల యొక్క మంచి కోసం, ఈ ప్రజల బాగోగుల కోసం, ఈ ప్రజలకి మంచి పరిపాలన అందించాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి ఆయన 53 రోజులు నిష్కారణంగా జైల్లో ఉండవలసిన పరిస్థితి. కాబట్టి తిరిగి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి కావడం, ఇక్కడ మన శాసనసభ్యుడు కూడా అనూహ్యమైన రీతిలో ఒంగోలు చరిత్రలోనే
34,000 పైచీలకు మెజారిటీ రావడం మొట్టమొదటిసారి ప్రజలు అంగీకరించినటువంటిది. ఇక్కడ నేను ఇంకొక స్పష్టంగా చెబుతున్నాను, 2014-19లో జరిగినటువంటి అభివృద్ధిని గుర్తుంచుకున్న జనం 19లో మర్చిపోయారు, కానీ తిరిగి చేసిన పొరపాటును అర్థం చేసుకొని 24లో మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని ఇలాంటి అభివృద్ధి కారకులు ఉండాలి, మా ప్రయోజనాలు నెరవేరాలి, గ్రామాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తీసుకురావటం. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇవాళ జనసేన, అదేవిధంగా సోదరులు చెప్పిన బీజేపీ కూటమి ఇవాళ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. 25,000 కిలోమీటర్ల రోడ్లు చంద్రబాబు నాయుడు గారు హయాంలో వేస్తే మొన్న 1 కిలోమీటర్ రోడ్డు వేసిన సందర్భం కూడా లేదు. ఇవాళ మరలా 17,500 కిలోమీటర్ల రోడ్లు వేయటానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కృతనిశ్చయంతో ఉంది. మీ సమస్యలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ ముఖ్యమంత్రి గారి హయాంలో, ప్రత్యేకించి మీ శాసనసభ్యులు జనార్దన్ గారి హయాంలో మరలా తిరిగి బ్రహ్మాండంగా జరుగుతుందని చెబుతూ మీ అందరికీ మంచి జరగాలని, సమస్యలు గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి ఏ ప్రభుత్వం అయితే నిజంగా మీకోసం పనిచేస్తుందో గ్రామంలో ఉండే వర్గ రాజకీయాలు మానేసి పనిచేసే ప్రభుత్వానికి బాసటగా ఉండండి, పనిచేసే వాళ్ళకి అండగా ఉండండి. నిన్న పెంచిన పెన్షన్లు కూడా 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇంత ఆర్థికమైన ఇబ్బందుల్లో కూడా ఏ ఒక్కటి ఆగలేదు, జీతాలు ఆగలేదు, పెన్షన్లు ఆగలేదు, ఏ ప్రభుత్వ పథకాలు ఆగలేదు. ప్రతిదీ చేస్తున్నటువంటి జనానికి అర్థం కాల. ఇంత లోటు బడ్జెట్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు మయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసి వెళ్తే చంద్రబాబు నాయుడు ఎలా ఇస్తున్నారో మాకు కూడా అందుపట్టడం లేదు. అంత గొప్పగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మీరు అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి చరిత్ర తీసుకుంటే జనార్దన్ గారికి ముందు, జనార్దన్ గారి తర్వాత అనే విధంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అభివృద్ధి జనార్దన్ అన్న చెప్పాడు, చేసి చూపించాడు. అందుకనే పొరపాటు అయిపోయిందని 2019లో తెలుసుకున్నటువంటి ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా, మహానుభావులందరూ కూడా 2024లో ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో ఇంతవరకు లేదు 34,026 ఓట్లు మరి జనార్దన్ అన్న తన ప్రత్యర్థిని డిపాజిట్లు కూడా లేకుండా అతను ఓడించడం అనేది ఇది చరిత్రలో లిఖించదగ్గ విషయం అని కూడా మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఎప్పుడు కూడా ప్రజల సాధక బాధలు, ప్రజల కష్టాలని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకునే వ్యక్తి. ఆ కుటుంబం, దామచర్ల కుటుంబం అనేది ఎప్పుడు కూడా ప్రజలకి 24 గంటలు వాళ్ళ ఆలోచన వాళ్ళ వ్యక్తిగత అవసరాల మీద ఉండదు. ఎప్పుడు కూడా సమాజం, ప్రజల శ్రేయస్సు, సంక్షేమం గురించి ఆలోచించే కుటుంబం. ఎందుకు చెప్తున్నానంటే రాత్రి ఆయన ఇంటికి వచ్చేసరికి తెల్లారు 2:30, 3 అయింది. ఇంకా నిద్రపోకుండా వెంటనే మళ్ళీ 7 గంటలకు నిద్రలేసి కార్యక్రమాలకి అన్నిటి కూడా అటెండ్ వస్తూ ఉన్నారు. అంటే అటువంటి నాయకులు ప్రజల సంక్షేమం గురించి, ప్రజల శ్రేయస్సు గురించి అనునిత్యం ఆలోచించే ఆ దృక్పథం ఉన్నటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళలో జనార్దన్ అన్న మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి మీ అందరూ హృదయాల్లో కూడా ఆయన చోటు సంపాదించుకున్నాడు. మరి మీ గ్రామంలో కాదు, ఏ ఒంగోలులో 50 డివిజన్లు ఉంటే ఒంగోలులో రూరల్ ఏరియాస్లో కూడా ఏ గ్రామానికి ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత అభివృద్ధి చేశాడో పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ శాసనసభ్యుల గారి దగ్గర ఉంది. మరి గత 5 ఏళ్ళు మరి అందరు చెప్తున్నట్టే ఒక చీకటి సామ్రాజ్యాన్ని, ఆ చీకటి పరిపాలనని ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు అందరూ కూడా చాలా ఉపశమనంగా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చింది, ప్రజల పరిపాలన వచ్చిందని నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి ఇప్పుడు ఈ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, బీజేపీ కూటమి నాయకత్వంలో ఇంకా ఈ 5 ఏళ్ళు కూడా సుపరిపాలన, సువర్ణ పరిపాలన జరుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ గ్రామ సభాధ్యక్షులు గౌరవనీయులు ఎండివారి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు బాలాజీ గారు, యోగ యాదవ్ గారు, స్పెషల్ ఆఫీసర్ గోపి గారు, అదేవిధంగా సర్పంచ్ రామరామ గారు, ఎంపీటీసీ గుణంనేని శ్రీనివాసరావు గారు, రాజవేమల గారు, మదన్ గారు, కంకణాల శ్రీను గారు, రాయపాటి అజయ్ గారు, అదేవిధంగా భాస్కర్ గారు, ఇంకా గ్రామంలో ఉండే ముఖ్య నాయకులకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మహిళలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకటే రాష్ట్రం అంతా కూడా గ్రామ సభ అనేది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చటం, ఈరోజు మేమందరం కూడా గ్రామంలో జరుగుతున్న ఏదైతే 5 సంవత్సరాల తర్వాత ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఒకసారి మాట్లాడాలి, ఒకసారి అందరినీ కూడా
చూసినట్టు ఉండదని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ గ్రామ సభ అన్ని ఊళ్ళల్లో జరుగుతూ ఉన్నాయి. మనకి ఒంగోలు మండలంలో 14 పంచాయతీలు, అదేవిధంగా కొత్తపట్నంలో 15 పంచాయతీల్లో గ్రామ సభ జరుగుతుంది. దీనికి అన్నిటికీ కూడా ఆఫీసర్ని కూడా దీనికి పంపించి దీంట్లో ఉండే ఏదైతే విలేజెస్లో మేజర్ సమస్యలు ఉన్నాయో దాని మీద చర్చించడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. ఇందాక మన వాళ్ళందరూ కూడా అందుకే మాట్లాడమన్నాను. గ్రామంలో మేజర్గా ఉండే ఇష్యూస్, మేజర్గా ఉండే ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి కూడా నేను కొంత మన వాళ్ళతో కూడా మాట్లాడమంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, డ్రైనేజీ కట్టడం వల్ల అది కొంచెం మురికి నీళ్ళు దానివల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్పారు. ఒక అతను మా వచ్చేసి అవన్నీ మురికి నీళ్ళన్నీ కూడా చెరువులోకి వెళ్ళి చెరువు కూడా ఇబ్బందులు వస్తుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అదేవిధంగా ఇంకా కొంతమంది ఇల్లు పట్టాలు కావాలి, అదేవిధంగా పట్టాలు లేవు, దానివల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఇల్లు కూడా కట్టుకోవాలి, ఇల్లు శాంక్షన్ చేయించమని చెప్పి కొంతమంది అడిగారు. అదేవిధంగా ఇంకా మేజర్ ఇంకా పెన్షన్ రావట్లేదని చెప్పేసి కూడా కొంతమంది అడిగారు. ఇవన్నీ కూడా తప్పకుండా కూడా చేస్తాం. ఈ ఊర్లో వచ్చే లోపలికి పోయినసారి 83 పట్టాలు ఇచ్చాము. ఆ రోజు మంగళాదిపురంలో 86 పట్టాలు ఇచ్చాం. ఇప్పుడు మంగళాదిపురంలో కూడా ఒక 30, అదేవిధంగా విడిగా ఒక 150, 180 పట్టాలు అవసరం అని చెప్పేసి కూడా ఈరోజు మనకు వచ్చిన సమాచారం. తప్పకుండా గారు తొందరలోనే అవి కూడా పట్టాలు ఎవరెవరికి లేదో స్థలం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు పట్టాలు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు మనకు వచ్చే లోపల ఇల్లు కూడా హౌసింగ్లో ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తాం. పోయినసారి 14-19లో ఎన్ని హౌసెస్ ఉంటే ఎంతమంది స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోయారో అందరూ కూడా ఆ రోజు శాంక్షన్ చేపించాం. వాళ్ళు ఎవరు అడిగితే వాళ్ళకందరూ కూడా ఆ రోజు ఇల్లు కట్టించాం. కానీ కొంతమంది ఇంకా కూడా కట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉండి లేకపోతే ఇబ్బంది ఉండి అప్పుడు కట్టుకోకపోయి ఉంటే వాళ్ళకు కూడా ఈసారి శాంక్షన్ చేపించే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మూడవది వచ్చేసి ఏదైతే పెన్షన్లు, కొంతమంది పెన్షన్స్ మనకి ఈ ప్రభుత్వం మన జరిగిన ఈ సైకో జగన్ పరిపాలనలో చాలామంది కూడా కరెంటు బిల్లు ఉందని, లేకపోతే మోటార్ సైకిల్ ఉందని, లేకపోతే ఏదో కారణాల చేత పెన్షన్లు తీసేశారు. ఆ పెన్షన్లన్నీ కూడా తొందరలోనే ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎవరెవరికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళా వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చేటట్టుగా అవి కూడా చర్యలు తీసుకునే ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దానికి ఎందుకంటే పోయినసారి మన టైంలో 100% ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు పెన్షన్లు ఇచ్చాం. ఒక్కరికి కూడా కారణాల చేత ఆపలేదు. ఆ రోజు అందరికీ ఇచ్చాం. తర్వాత మొన్న వచ్చిన ప్రభుత్వంలో ఈ పని జరిగింది. రేపు మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేసేదానికి ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి కూడా మనకి మంగళాద్రిపురంలో ఏదైతే చెరువులు చెప్పారో దాన్ని కూడా ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేపిస్తాం. ఆ చెరువులోకి మురికి నీరు పోకుండా దాన్ని ఏం చేయాలనేది కూడా రేపు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి దాన్ని కూడా పరిశీలన చేసే కార్యక్రమం అవి కూడా చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈసారి ఒకసారి మనం గమనించుకుంటే అనేక కార్యక్రమాలు కూడా మనం పోయినసారి చేసాం. 75% ఆ రోజు సిమెంట్ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఈరోజు మంగళాద్రిపురం నేను రాకముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు మెయిన్ రోడ్ నుంచి అక్కడ వరకు రోడ్డు వేసాం, ప్రతి రోడ్లు కూడా వేసాం. అదేవిధంగా డ్రైన్లు కట్టించాం, అదేవిధంగా చెరువు పూడికలు తీపించాం, 2 అంగన్వాడీ బిల్డింగ్స్ కట్టించాను. అదేవిధంగా ఏది అడిగితే ఆ రోజు అభివృద్ధి అనేది పూర్తిగా ఆ రోజు మన టైంలో మనం అన్నీ కూడా మనం చేసాం. ఈరోజు మొన్నే మన నియోజకవర్గానికి 15 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి మన మండలంకి వచ్చే లోపలికి ఏ గ్రామాలలో ఇంకా రోడ్లు పెండింగ్ ఉన్నాయో సిమెంట్ రోడ్లు అవన్నీ కూడా శాంక్షన్ చేసాం. మన గ్రామంలో కూడా రేపు తొందరలోనే మొదలు పెడతారు. పూర్తిగా ఒక రోడ్డు అనేది కాకుండా అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు అయ్యేటట్టుగా ఫస్ట్ ప్రయారిటీ రోడ్లకు ఇచ్చేసాం. రోడ్లు కూడా అవి కూడా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ మనకు వచ్చే దాంట్లో డ్రైనేజీలు పెట్టుకుంటాం. డ్రైనేజీలు పెట్టి డ్రైనేజీలు కూడా ఎక్కడా కూడా ఒక్క డ్రైనేజీ కూడా ఆకుండా డ్రైనేజీలు అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో కంప్లీట్ అయ్యేటట్టుగా డ్రైనేజీలు చేస్తాం. ఈలోపు రేపు మళ్ళీ ఒకసారి ప్రోగ్రాం పెట్టుకుంటాం. డిపార్ట్మెంట్లు అంతా కూడా ఈరోజు మొత్తం కూడా మారతాం.
ఈరోజు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫర్లు అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళతో ఒకసారి మీటింగ్ పెడతాను. ఆ విఆర్ఓ కానీ విలేజ్ సెక్రటరీ కానీ అదేవిధంగా ఎవరున్నారో వాళ్ళందరితో ఒకసారి మీటింగ్ పెట్టి మన గ్రామంలో కాలువలు తీయటం, అదేవిధంగా బ్లీచింగ్ కొట్టడం, కరెంటు స్తంభాలు ఏమైనా కావాలంటే స్తంభాలు వేయటం, లైటింగ్ ఇవ్వటం, అదేవిధంగా ఇంకా పెన్షన్ రాని వాళ్ళకి నోట్ చేసుకోవటం, ఇల్లు లేని వాళ్ళకి నోట్ చేసుకోవటం, ఇంటింటికి పంపిస్తాం. ఇంటింట్లో ఉండే సమస్యలు కూడా రాసుకోమంటాం. ఇంటింట్లో ఏదైతే ఇబ్బందులు ఉందో మీ బజార్లో ఉందో ఇవన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్క ప్రయారిటీలో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అది తొందరలోనే అంతా కూడా మారుతారు వస్తారు కాబట్టి అవన్నీ కూడా చూసే బాధ్యతగా దాన్ని కూడా మనం చేస్తాం. ప్రతి సెక్రటరీ కానీ విఆర్ఓ కానీ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అనేది ఊళ్ళోనే ఉండాలి. వాళ్ళకి ఇచ్చిన విలేజ్ విఆర్ఓ ఖచ్చితంగా ఊర్లోనే ఉండాలి. ఊర్లో సమస్యలు కూడా తెలుసుకుంటూ ఉండాలి. సర్పంచి ఎంపీటీసీలు వీళ్ళతో పాటే వీళ్ళు కూడా ఊర్లో గ్రామంలో ఏం చేయాలో అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు టౌన్లో కూడా అన్ని ఏరియాల్లో కూడా క్లీనింగ్ పెట్టాం. మొత్తం కాలువలు తీస్తున్నారు, బ్లీచింగ్లు కొడుతున్నారు. మంచినీళ్ళు ఎక్కడైనా రాకపోతే పైప్ లైన్ లేకపోయినా కూడా అవన్నీ కూడా చేస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా కుళాయిలు ఇస్తాం. పోయినసారి మన టైంలోనే ఇచ్చాం. ఇంకా ఎక్కడైనా మంచినీళ్ళు రాకపోతే కూడా ఇవన్నీ కూడా కుళాయిలు ప్రతి ఇంటికి వచ్చేటట్టుగా టయానికి ఇచ్చేటట్టుగా మన గ్రామాల్లో కూడా మనం దాన్ని కూడా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఇంటికి కావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో, ఇంటికి కావాల్సిన కరెంటు కావాలి, తాగేదానికి నీళ్లు కావాలి, ముసలి వాళ్ళు ఉన్నారంటే పెన్షన్ కావాలి, ఇలాంటి మళ్ళీ అదేవిధంగా మీ వ్యవసాయ భూములకు కూడా పోయినసారి ఇలాగా వాళ్ళ ముద్రలు వేసుకొని వాళ్ళ బొమ్మలు వేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ కాగితాలు మా దగ్గర పెట్టండి, ఒరిజినల్స్ మీకు జిరాక్స్ కాపీలు ఇస్తామని ఏదైతే పాత ప్రభుత్వాలు చేసినాయో ఆ పద్ధతులు కాకుండా మొన్నే మన ముఖ్యమంత్రి గారు కొత్త పాస్బుక్ విధానాన్ని కూడా పెట్టారు. కొత్త మీ పొలాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కదానికి కూడా కొత్త పాస్బుక్ రీటింగ్ కూడా తొందరలోనే మొదలు పెడతారు. ప్రతి పాస్బుక్ అది డిజిటల్ కూడా చేసే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే టౌన్లో మీ అందరికి కూడా తెలుసు, మీ ఎవరో భూముల్ని ఎవరో అమ్ముకోవటం, అదేవిధంగా మన వాళ్ళకి తెలిసే లోపలే 4-5 రిలీజ్ స్టేషన్లు కావటం, దొంగ పట్టాలు క్రియేట్ చేయటం ఇవన్నీ కూడా చేశారు. అందుకని ఆ పద్ధతి కాకుండా డిజిటల్ పాస్బుక్ని ఈరోజు ప్రభుత్వం కూడా పెడతా ఉంది. కాబట్టి ప్రతి పొలాల వాళ్ళకు కూడా ఎవరైతే రైతులు ఉన్నారో పొలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొత్త పాస్బుక్లు వచ్చే విధంగా తొందరలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ పాస్బుక్ ఉంటే చాలు, మీది కరెక్ట్గా ఉందా, లేకపోతే మీ భూమి మీ పేరు మీదే ఉందా, లేకపోతే దాని మీద ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా, ఇవన్నీ కూడా మీకు తెలిసే విధంగా పాస్బుక్లు కూడా తొందరలోనే మీ అందరికి కూడా ఇచ్చే పనులు చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మహిళలు కూడా గ్రూపులు ఉన్నారు. ఇదివరకు మన గ్రూపులకి ఏ విధంగా మహిళలు ఇంటికి కాకుండా వాళ్ళ గ్రూపులకు కూడా కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకు కూడా పని చేసుకునే విధంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు ఉండేటట్టుగా మహిళలను కూడా ప్రోత్సహించింది కూడా తెలుస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ మహిళలకు కూడా ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చిందో మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఇదివరకు మనం ఎన్నో సంవత్సరాలు మనం చూసాం. కాబట్టి ఇలాంటి ఎన్ని ఆగినవన్నీ కూడా మళ్ళా మొదలు పెడతాం. తప్పకుండా కూడా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలు కూడా ఆర్థికంగా కూడా పైకి జరగాలి. వ్యవసాయ రంగంలో కూడా మీరు చేసే పోయినసారి కూడా తెలియపరిచాం. వ్యవసాయంలో మీరు ఉండే సాయిల్ టెస్టులు చేసాం ఆ టైంలో ఈ సాయిల్కి ఏది పండిస్తే మీకు మంచి రేట్ వస్తుందని కూడా అది కూడా వ్యవసాయ శాఖ నుంచి వాళ్ళందరినీ కూడా పంపించాం. అదేవిధంగా ఒక ఇంకుడు గుంటలు తీసాం. నీళ్ళు ఇబ్బంది ఉన్నా కూడా ఇంకుడు గుంటలో స్టాక్ చేసుకునేటట్టుగా పంటలు పండే విధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన టైంలో చాలా చేసాం. ఇవన్నీ కూడా ఆగిపోయి మొన్నంతా కూడా రాక్షస పాలన చూసాం. అందరి మీద ఇబ్బందులు పెట్టడం, కేసులు పెట్టడం, ఈ గొడవలు చేయటం, ఇవి తప్పితే ప్రజలు శ్రేయస్సు లాస్ట్ టైం జరగలేదు. కాబట్టి అవన్నీ కూడా ఆగిపోయినాయి. మళ్ళా స్టార్ట్ చేస్తాం. ఎక్కడెక్కడ ఆగినాయో దాన్ని ఖచ్చితంగా మన గ్రామంలో మిగిలిన పనులన్నీ కూడా చేస్తాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నారు. ఇక్కడ గ్రామస్తులు కూడా ఎప్పుడు పార్టీ అన్నా మనమన్నా ఒక గౌరవం ఉంది. కాబట్టి మీ గ్రామంలోనే ఇవాళ గ్రామసభ కూడా మీ ఊరికే వస్తామని చెప్పేసి ఊళ్ళో పెట్టుకోవటం, మీ అందరినీ కూడా కలుద్దామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాం. తర్వాత కొత్తపట్నంలో ఈత మొక్కలు ఒకటి పెట్టుకున్నాం. కాబట్టి
కూడా ఏదైతే మీరు చెప్పిన కంప్లైంట్స్ కూడా నోట్ చేసుకున్నాం. భవిష్యత్తులో రేపు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒక్కొక్కటి మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ, ఇది ఈ గ్రామ సభకు విచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. హెల్త్ కూడా మెడికల్ క్యాంప్ కూడా పెట్టిస్తాను. ప్రతి 3 నెలలు హెల్త్ నుంచి మన ఊర్లో ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ టెస్టింగ్ అన్నీ కూడా పెట్టిస్తాం. ప్రతి 3 నెలల్లో జరిగేటట్టు చేస్తాం. కరెంటు కూడా ఇందాక చెప్పినట్టు సబ్స్టేషన్ కూడా ఇక్కడ ఒకటి కరెంటు సబ్స్టేషన్ కూడా పెట్టిస్తాం. అన్నీ కూడా మనకి కావాల్సింది ఏదైతే మన గ్రామంలో ఉన్నాయో గ్రామంలో అన్నీ కూడా మనకి ఒక సంవత్సరం లోపల మళ్ళా నాకు ఇది అడగకుండా చేసే విధంగా నా పని నేను ఎక్కడ తిరుగుతున్నా కూడా ఏ ఊర్లో ఏం జరుగుతుంది, మనకి ఏం చెప్పారు, ఎక్కడ పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మనం ఈరోజు దీనికోసం అని చెప్పేసి మీటింగ్ పెట్టుకున్నాం. మీ అందరినీ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఎండిఓ గారికి కానీ మన స్పెషల్ ఆఫీసరు గోపీచంద్ గారు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కూడా ఎస్ఎస్ ట్యాంక్ కావాలి, నీళ్ళు సరిపోవట్లేదన్నారు, దాన్ని కూడా పెడతాం. రేపు వచ్చిన తర్వాత ఎస్ఎస్సి కాలనీ ఇంటింటికి కూడా మన కుళాయిలు వేసి మనం ఇదివరకు ఇలా చేసేది కాదు, ఒక టైంలో ఇంటికి మళ్ళీ నీళ్ళు వచ్చేటట్టుగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను.